హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రంగమోహన్ అండి. తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్నాను అండి. ఆల్రెడీ వచ్చేసాను తిరుపతి, దర్శనం కూడా అయిపోయింది. ఈ ట్రైన్లో మీకు శబరి ఎక్స్ప్రెస్లో ఫస్ట్ క్లాస్ ఏసీ ఎలా ఉండిద్దో చూపిస్తున్నాను అనమాట. తిరుపతి వచ్చేది కూడా మళ్ళీ చూపిస్తాను వీడియో. ప్రస్తుతానికైతే ఈరోజు ఈ వీడియోలో తిరుపతి నుంచి గుంటూరుకి శబరి ఎక్స్ప్రెస్లో ఉన్నాము. H1 అన్నాడు. ఫస్ట్ టైం ఎక్కడము H1 అనేసరికి ఏదేంటి అనుకున్నా. H1 ఇచ్చాడు, B2 అని ఇచ్చాడు అనమాట. అంటే దాంట్లో క్యాబిన్ లోపల ఒకటి ఉన్నాయండి, ఇలాగా ABCD అని. దాంట్లో మంది B2 అనమాట. కింద B1 పైన B2. ఆల్రెడీ తిరుపతిలో ఎవరో దిగారు, ఇది మంది B2 పైన. బాగుందండి, ఫస్ట్ టైము కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్గా చూపిస్తున్నాను వీడియో. కింద B1 B2. ఫస్ట్ మనకి ఎక్కడ నార్మల్ స్లీపర్లోనే ఏసీలో అయినా ఏసీలో 3 రకాలు ఉంటాయి కదా, A1 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్. దీంట్లో అలాగే అనమాట. ఇక్కడ మన ఏసీ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ఇచ్చాడు మన రూమ్లో, క్యాబిన్లో. ఇద్దరికి అయితే దీంట్లో రకాలు ఉన్నాయండి. 4 ఉండేది ఉంది, 2 ఉండేది ఉంది. 4 ఉంటే ఇటువైపు 2 ఉంటాయి. కానీ ఇక్కడ మనకి Bలో 2 ఉన్నాయి, కింద పైన అనమాట. మనకి పడుకోవడానికి, చదువుకోవడానికి అంటే మనకి ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా జస్ట్ ఆడ కూర్చొని ఏదైనా చదువుకోవాలంటే కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అది ఒక్క లైట్ వేసుకొని చదువుకోవచ్చు. ఏసీలో కూడా మనం పెంచుకోవడానికి కూడా ఇచ్చాడు. ప్లస్ కొందరికి చీకటి మరీ ఎక్కువ భయం ఉంటుంది కాబట్టి 2 లైట్లు ఇచ్చారనమాట. పెద్ద లైట్, చిన్న లైట్. స్ప్రే బాటిల్ కూడా ఇచ్చాడు. స్మెల్ లేకపోతే స్ప్రేలు, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి. అదంటే కామన్ నార్మల్ స్లీపర్లో కూడా ఇస్తున్నాడు కదా. నేను ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసిందంటే, మనం ఎక్కేటప్పుడు కూడా స్టెప్స్ ఇచ్చాడు చూడండి, ఎంత ఫ్రీగా ఇచ్చాడు. హ్యాండిల్ పట్టుకొని పైకి ఎక్కి పడుకోవచ్చు. ఇంకా తీయలేదు. మన కింద లగేజ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు. ప్లస్ ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు. దీంట్లో బాగా విచిత్రంగా అనిపించింది, లోపల మనం ఇద్దరే ఉన్నాం అనుకోండి, లాగ్ పెట్టేసుకొని ఇంక పడుకోవచ్చు. కట్టెలు వేసుకుంటే లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ఎవరికి తెలియకుండా ఉంది. అసలు సంబంధం ఉండదు. ఇంకెవరు వచ్చి టీసీ ఒకసారి చూపించేస్తే ఇంకా టీసీ వచ్చి మనం డిస్టర్బెన్స్ చేయడం అనమాట. గడి కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా కింద మన ఇద్దరికీ అయితే ఫ్యామిలీ అనుకోండి, ఇంకా అసలు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇప్పుడు బాత్రూంలోకి వెళ్తున్నాం, బాత్రూంలోకి వెళ్ళడానికి ఖాళీగా ఉందో లేదా అని ఇక్కడ ఓపెనింగ్లోనే చూపిస్తుంది చూడండి, ఖాళీగా ఉన్నాయి. ఫస్ట్ బాత్రూమ్ ఎందుకు చూపించారంటే స్నానం చేయడానికి కూడా ఇచ్చారండి దీంట్లో. అందుకని పేపర్లు అసలు మనం ఎప్పుడు ఉంటాయని తెలుసు కానీ ఎప్పుడు ఉండవు. ఇక్కడ మనకి లోషను, షవరు, బాత్ చేసుకోవడానికి నీట్గా ఉంది, హైజిక్గా ఉందండి, నీట్గా ఉంది. వచ్చేసిందండి గుంటూరు H1లో ఉన్నాము. ఇంకా మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. నైట్ 11కి ఎక్కితే మార్నింగ్ 5:30 దించేశాడు కరెక్ట్ టైంకి. నేను గమనించింది ఏంటంటే, 3 క్లాసుల ఏసీల్లో గమనించిందంటే, ఫస్ట్ క్లాస్ ఇప్పుడు ఉన్న దాంట్లో దుప్పట్లు ఇచ్చారండి. చాలా నీట్గా కొత్త దుప్పట్లు ఇచ్చారు. ఇక్కడ కొంచెం వాడేసిన, ఒకసారి వాష్ అయినాయి, 2 సార్లు వాష్ చేసినాయి సెకండ్ క్లాస్కి ఇచ్చేటట్టున్నారు. ఇంకొంచెం పాడైనవి ఏమో థర్డ్ క్లాస్ వేసేటట్టుకి ఇచ్చేటట్టున్నారండి. నేను గమనించిన దాంట్లో అది.